పిల్లలు తన శక్తి గురించి తెలియని చిన్న పిల్లవాడు తనకంటే పెద్దవాడైన తన స్నేహితుణ్ణి ఆపద సమయంలో ఎలా కాపాడాడో ఈ కథలో చూద్దాం. మమ్మతో ముచ్చట్లకి స్వాగతం. అనగనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు అబ్బాయిలు చాలా స్నేహితులుగా ఉండేవారు. వాళ్ళిద్దరూ పరుగులు పెట్టుకుంటూ అలాగే చెట్లెక్కుతూ ఆడుతూ పాడుతూ హాయిగా ఉండేవారు. ఆ ఇద్దరిలో కొంచెం పెద్దగా ఉన్న అబ్బాయి, నన్ను పట్టుకో, నీకు చేతనైతే నన్ను నువ్వు పట్టుకోలేవు అంటూ ముందుకు పరిగెడుతున్నాడు. ఆగు, నేను నిన్ను పట్టుకోగలను. ఎంత దూరం వెళతావు? అలా ఇద్దరూ పరిగెడుతూ పరిగెడుతూ చూసుకోకుండా అడవిలోకి వచ్చేశారు. ఊరిలో నుండి జోరుగా పరిగెడుతున్న పెద్ద అబ్బాయి ఆ అడవిలో ఆకులతో కప్పబడి ఉన్న నేలబారు నుయ్యిని చూసుకోలేదు. అయ్యో, నేను నూతిలో పడిపోయాను, నన్ను రక్షించు రక్షించు అని అరిచాడు. అయ్యో మిత్రమా, నేను నీకు ఏ విధంగా సాయం చేయగలను? నేను చిన్నవాడిని అని ముందు చిన్న అబ్బాయి కూడా చాలా కంగారు పడిపోయాడు. కానీ అంతలోనే ఆలోచించాడు. చూస్తాను, ఈ చుట్టుపక్కల తాడు లాంటిది ఏదైనా దొరుకుతుందేమో అనుకుని చూసేసరికి అక్కడ నూతి దగ్గర నీళ్లు తోడే బకెట్ తాడుతో కనబడి, మిత్రమా, ఈ బకెట్ ని నువ్వు గట్టిగా పట్టుకో. బకెట్కున్న తాడుని నేను బయట నుంచి గట్టిగా లాగుతాను అంటూ మోకాళ్ళ మీద కూర్చుని తాడుని గట్టిగా లాగడం మొదలెట్టాడు. అయ్యో, నా చేతిలో నుండి ఈ తాడు జారిపోతోందే. నా మిత్రుడిని నేను ఎలా కాపాడుకోవడం? లేదు లేదు, నేను నా మిత్రుడిని కాపాడగలను అనుకుని పట్టుదలతో ఎలాగైనా నా మిత్రుడిని కాపాడాలి అనుకుని తాడుని గట్టిగా పట్టుకుని పైకి లాగాడు. గట్టిగా లాగడం వలన తన మిత్రుడు పైకి వచ్చాడు. ఇప్పుడు పెద్దబ్బాయి ఇలా అన్నాడు. నీకు అర్థమవుతోందా? నువ్వు నన్ను కాపాడావు. నింత చిన్నవాడివి ఎలా కాపాడావో అనేసరికి ఆ చిన్న అబ్బాయి ఇలా అన్నాడు. అవును, నేనే కాపాడాను. నేనే నమ్మలేకపోతున్నాను. ఇద్దరు స్నేహితులు నూతి పక్కన కూర్చుని ఒకళ్ళనొకళ్ళు కౌగలించుకుని ఆనందంగా ఏడవడం మొదలెట్టారు. ఇంతలో వాళ్ళిద్దరికి వాళ్ళ అమ్మా నాన్నలు గుర్తొచ్చారు. జరిగిన విషయం చెప్తే అమ్మా నాన్నలు కోపడతారేమో, కానీ ఎప్పటికైనా చెప్పక తప్పదు కదా అనుకుని అడవిలోంచి మళ్ళీ ఊళ్ళోకి వచ్చారు ఆ అబ్బాయిలిద్దరు. జరిగిన విషయం అంతా అక్కడున్న పెద్దవాళ్ళకి చెప్పారు. వాళ్ళందరూ కూడా నమ్మకపోగా, ఈ చిన్న పిల్లాడేమిటి అంత పెద్దవాడిని నూతిలోంచి లాగడం ఏమిటి? వింటూ ఉంటే ఏదో కథలాగా ఉంది అని అనేసరికి అక్కడే ఉన్న ఒక పెద్ద ఆయన ముందుకొచ్చాడు. చిన్నగా నవ్వి, అవును, ఈ చిన్న అబ్బాయే ఆ పెద్ద అబ్బాయిని నూతిలోంచి బయటికి లాగాడు. ఎందుకంటే అక్కడ నువ్వు చిన్నవాడివి, నీకు బలం లేదు, నీ వల్ల ఈ పని అవదు అని చెప్పేవాళ్ళు చుట్టుపక్కల లేరు. ఆ అబ్బాయికే తెలీదు తనకి ఆ శక్తి లేదు అని. కానీ తన మిత్రుణ్ణి కాపాడుకోవాలన్న సంకల్పమే అతని చేత ఇలా చేయించగలిగింది. అనేసరికి అక్కడున్న గ్రామస్తులందరూ చప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని తెలియచేశారు. చూశాం కదా పిల్లలు, ఈ కథలోని అబ్బాయిలాగే మనం కూడా మనకి ఏదైనా ఆపద గాని అవసరం గాని ఎదురైనప్పుడు మనం కూడా ధైర్యంతో మన శక్తికి మించి పోరాడగలగాలి.